హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే తీసుకోవచ్చు. బికాస్ నిన్నటి క్లోజింగ్ 23,190 దగ్గర అయ్యాక ఈరోజు ఓపెనింగ్ 23,168 170 అని తీసుకోవచ్చు. జస్ట్ ఒక 20 పాయింట్స్ డౌన్ సైడే కాబట్టి ఫ్లాట్గానే కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే ఈ 23,200 లెవెల్కి ఒక ప్లస్ ఆర్ మైనస్ 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. సో నెక్స్ట్ మండే క్లోజింగ్ తర్వాత మనం డిసైడ్ చేసుకుందాం అనుకున్నాం. 22,800 నుంచి మార్కెట్ చాలా దూరం వచ్చేసింది కాబట్టి సో ఇక్కడ ఒక పాజ్ మొమెంటం క్రియేట్ చేస్తుంది అనుకుంటే ఇంట్రాడేలో చూసుకుంటే 23,130 ఉంది. ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ 23,130 లో ఉంటే ఇప్పుడు టాప్ లెవెల్లో మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న లెవెల్ని బ్రేక్ చేస్తూ ఇంట్రాడే హై 23,400 వరకు వెళ్ళింది. 23,400 ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 270 పాయింట్స్ సింగిల్ ఇంట్రాడేలో క్రియేట్ చేస్తూ యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి ఈ 23,350 దగ్గర క్లోజ్ అయింది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే 180 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. ఒక స్ట్రాంగ్ బాడీ క్రియేట్ చేసింది. బికాస్ ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటూ ఈ లెవెల్ నుంచి టువర్డ్స్ 23,500 మార్కెట్ మూవ్ అవుతూ వెళ్ళింది. ఇప్పుడు దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఈ 23,190 నిన్న ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఆ లెవెల్కి రీచ్ చేసి క్లోజ్ అయ్యాక సో సెకండ్ క్యాండిల్లోనే మనం టాప్ లెవెల్లో డ్రా చేసుకున్న లెవెల్ 23,230 దీన్ని బ్రేక్ చేసి క్లోజ్ అయ్యాక సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక ర్యాలీ చూడగలుగుతున్నాం టిల్ 23,400 రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు. ఎప్పుడైతే 23,300 ఎబో ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద మూమెంటం అంతా ఫస్ట్ 1.5 అవర్లోనే క్రియేట్ చేసింది. సో 10:15కే ఇక్కడ 23,300 దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం ఇక్కడ మనకు కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ క్లోజింగ్ చూస్తే 23,299.45 అంటే 23,300 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ 23,300 అండ్ 23,400 ఈ 100 పాయింట్స్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ 23,350 దగ్గర క్లోజ్ అయింది. సో మండే మార్కెట్లో ఇప్పుడు దీన్ని సపోర్ట్ లాగా చూడొచ్చు అనిపిస్తుంది. బికాస్ వన్స్ 23,300 లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఏ క్యాండిల్ కూడా దీని బిలో క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇనిషియల్గా 23,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మండే మార్కెట్లో. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఒక బుల్లిష్ ట్రెండ్ క్రియేట్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఇంట్రాడే వైస్లో మనకి ఒక కన్ఫర్మేషన్ కోసం అయితే ఒక రెడ్ క్యాండిల్ ఇంట్రాడే లెవెల్లో క్లోజింగ్ వచ్చాకే మనం ఒక బ్రేక్ అనేది తీసుకోవడానికి ఆలోచించవచ్చు. టిల్ దెన్ మార్కెట్ హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూనే వెళ్తుంది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 49,927 అంటే అక్కడి నుంచి ఇంట్రాడేలో 48,890 49,900 రౌండ్ ఆఫ్ ఫిగర్ తీసుకుందాం. ఇంట్రాడే హై చూస్తే 50,658. సో లాంగ్ బ్యాక్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ టైంలో చూసుకుంటే 50,640 ఇంట్రాడేలో హై ఉంది. సో ఆ లెవెల్ని మళ్ళీ 1 మంత్ తర్వాత ఇప్పుడు టచ్ చేసింది 50,650. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 750 పాయింట్స్ సింగిల్ ఇంట్రాడేలో. ఫైనల్గా యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి మార్కెట్లో 50,593. దీన్ని మనం 50,600 అని తీసుకుందాం. ఇప్పుడు ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే లెస్ దెన్ 700 పాయింట్స్ 650 పాయింట్స్ అని తీసుకుందాం. అరౌండ్ 650 పాయింట్స్కి ప్లస్లోనే ఉంది. సో ఇంత రేంజ్ బాడీ రేంజ్ క్రియేట్ చేసింది, స్ట్రాంగ్ బాడీ క్యాండిల్. సో దీన్ని బట్టి మండే మార్కెట్లో ఈ 51,000 లెవెల్ని కూడా బ్రేక్ చేయడానికి స్ట్రెంత్ క్రియేట్ చేస్తుంది ఏమో అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ 50,500-600 రేంజ్లో టెస్ట్ చేశాక బ్రేక్ అయింది. ఇప్పుడు సింగిల్ ఇంట్రాడే క్యాండిల్లోనే 50,600 వరకు మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక 500 పాయింట్స్ రేంజ్లో కొద్దిగా టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈ 51,000 లెవెల్ కూడా బ్రేక్ చేస్తుందని పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 49,900 ఇంట్రాడేలో రీచ్ అయినలో
ఈలో నుంచి మార్కెట్ 50,000 మార్క్ని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఫర్దర్ 3 క్యాండిల్స్లో చూసుకుంటే 50,200 దగ్గర 1 అవర్ టైం స్పెండ్ చేసిన ఈ లెవెల్ బ్రేక్ చేస్తూ 50,300 అబోవ్ మార్కెట్ వచ్చి క్లోజ్ అయింది. వన్స్ 50,300 అబోవ్ క్లోజ్ అయ్యాక మార్కెట్లో కన్సోలిడేషన్ ఒక 200 పాయింట్స్ రేంజ్లో చూడొచ్చు. బట్ ఫైనల్ మొమెంటంలో లాస్ట్ 2 క్యాండిల్స్లో చూసుకుంటే ఈ 50,500 కూడా బ్రేక్ చేస్తూ 50,600 దగ్గర క్లోజ్ అయింది. సో దీనివల్ల ఇది ఒక కన్సోలిడేషన్ జోన్ లాగా యాక్ట్ చేసిన 200 పాయింట్స్ రేంజ్ రేపు పొద్దున అంటే మండే మార్కెట్లో ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో 50,500 నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్టు 51,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లోయర్ సైడ్ వెళ్తుంటే 50,500 బిలో వెళ్తుంటే ఈ 50,300 మార్కెట్ని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఒక స్ట్రాంగర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ మండే మార్కెట్. అండ్ మంత్లీ ఎక్స్పైరీ గురించి కూడా ఈ 51,000 లెవెల్ బ్రేక్ చేసి క్లోజ్ అయితే అప్పుడు మనం ఇంకా ప్రీవియస్ క్యాండిల్స్ పట్టి నెక్స్ట్ లెవెల్ని ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే దిస్ ఈస్ ద రేంజ్ 50,500 నుంచి 50,600. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.